ప్రస్తుతం ఈ ఆదాయ పన్నుకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే కొత్త పన్ను విధానం ప్రకారం 20 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి ఏడాదికి కట్టేటటువంటిది 2,78,200 రూపాయలు. 20 లక్షల సంపాదన ఉంటాయి అంటే 10 లక్షలు. ఇక్కడ మామూలుగా ఏంటి 3 దాకా అసలు పన్ను లేదు, 3 నుంచి 7 దాకా 5% పన్ను అంటే 4 లక్షలకి 20,000 కట్టాల్సి ఉంటుంది. 7 నుంచి 10 లక్షల దాకా 10% అంటే 3 లక్షలు ఎక్స్ట్రా కాబట్టి 30,000 పన్ను కట్టాల్సి ఉంటుంది. 10 నుంచి 12 లక్షల వరకు 15% కాబట్టి 2 లక్షలు ఎక్స్ట్రా కాబట్టి అక్కడ 30,000 పన్ను కట్టాలి. 12 నుంచి 15 లక్షల వరకు 20% కాబట్టి 3 లక్షలకి 60,000 కట్టాల్సి ఉంటుంది. 15 లక్షల పైబడి 30% అంటే 4.25 లక్షలకి ఆదాయం 20 లక్షలకి లెక్కేసుకుంటే అప్పుడు 1,27,500 కట్టాలి. సెస్ దీని మీద 10,700 రూపాయలు కట్టాలి 4%. కాబట్టి కొత్త పన్ను విధానం ప్రకారం 20 లక్షల రూపాయల ఆదాయం వస్తే ప్రభుత్వానికి ఏడాదికి 2,78,200 రూపాయలు కట్టాలి. అయితే భారతదేశంలో 94 కోట్ల మంది ఓటేస్తారు, కానీ పన్ను కట్టేవాళ్ళు కేవలం 2% మంది మాత్రమే. అంటే 2.2% మంది మాత్రం పన్ను కడుతున్నారు. మొత్తం దేశ జనాభాలో లెక్క చూస్తే 1.5% మంది పన్ను కడుతున్నారు. అంటే 1000 మందిలో 15 మందే పన్ను కడుతున్నారు. అదే అమెరికాలో అయితే 43% పన్ను చెల్లిస్తారు.